మేడం ఎన్నికలు ఆల్రెడీ వచ్చేస్తున్నాయి కదా, 2024 ఎన్నికలు చాలా కీలకం కదా. ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు మీరు? ఒకవేళ ఎవరికైనా ఓటు వేయాలనుకుంటే ఎందుకు ఓటు వేయాలంటే అడిగితే ఏం చెప్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన అందరికీ నచ్చి, ఏదైతే సచివాలయ సిబ్బంది, వాలంటీర్ సిబ్బంది పెట్టి ఇంటింటికి వచ్చేటట్టు చేశారో ఆ పథకాలన్నీ అందరికీ అందుబాటులో వస్తున్నాయి కాబట్టి జనాల్లో మార్పు వచ్చింది. అంటే జగన్ గారు వచ్చిన తర్వాత ఇంత మంచి పరిపాలన వచ్చింది. ఏ నాయకులు చేయలేదండి, ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయలేని వ్యక్తి ఈ జగన్ గారిని చూసి నేర్చుకుంటున్నారు అందరూ. అలాగే చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు చూసుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూశారు. చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ అని చెప్పుకుంటారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఆయన ఎన్నికైన ముఖ్యమంత్రి, 5 ఏళ్ళు పాలన చేశారు. ఈ రెండింటి మధ్య తేడా ఏం గమనించారు ఒక ఓటర్గా? చంద్రబాబు నాయుడు 2014లో ఏం చేశారండి? అప్పుడు చూశారు కదా, జనాలు ఏం మర్చిపోరండి. ఎందుకంటే జగన్ గారు వచ్చిన తర్వాత ఎన్ని చేస్తున్నారో ప్రజల్లోకి అన్నీ వచ్చాయి. ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలు ఒక అవినీతి లేకుండా మంచి పరిపాలన చేస్తున్నారు కాబట్టి జగన్ గారు ఫేవర్గా ఉన్నారు. ఇప్పుడు జగన్కి ఓటేస్తామమ్మా, ఎందుకంటే మా పిల్లలకి కానించి పెద్దవాళ్ళ వరకు అన్నీ అందుతున్నాయి. అతను చేసిన తప్పేంటి అని అంటున్నారు. ఏమనంటే మేము అప్పులు చేస్తామని అంటున్నారు కదా జగన్ గారు. అప్పుడు అప్పులు చేయలేదా? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? అప్పుడు ఆ డబ్బులన్నీ ఏం చేశారు? అప్పుడు నాయకులు వాళ్ళ కింద నాయకులు మింగేవారా? ఇప్పుడు మంచి పరిపాలన తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఒక అవినీతి లేకుండా ఒక సచివాలయం సిబ్బంది పెట్టి ఇంటికి కాళ్ళ దగ్గరికి అన్ని పథకాలు వచ్చినట్టు, ఏదైనా ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా అన్నీ అవుతున్నాయి. అది అవుతున్నాయి కాబట్టి జనాల్లో మార్పు వచ్చింది. ఎవరు ఎన్ని చేసినా సరే జగన్ గారికే ఇప్పుడు ఓటేస్తామని అందరూ అంటున్నారండి. అంటే మీరు కూడా వైసీపీకి ఓటు వేయడానికి నిర్ణయించుకున్నారా? మేము ఎలాగ వైసీపీ తరఫున నుంచున్నాం కాబట్టి వైసీపీకి ఓటేస్తాం. ఎందుకంటే మేము కార్పొరేటర్గా గెలిచామంటే జగన్ గారు మమ్మల్ని నమ్మి టికెట్ ఇచ్చి ప్రజల్లో ఉన్నాం కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని ఎన్నుకున్నారు. ఈరోజు 57వ వార్డు కార్పొరేటర్గా నేను గెలిచాను. నేను వార్డులో తిరుగుతున్నాను, గడప గడపకి కూడా. తిరిగినప్పుడు కూడా ప్రజల్లోని అడుగుతున్నాం, అమ్మా జగన్ గారు వచ్చిన తర్వాత మీకు ఏమైనా అందుతున్నాయి, ఏం చేస్తున్నారు అంటే, లేదమ్మా మాకు అన్నీ అందుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి అన్ని కాళ్ళ దగ్గరికి వచ్చి ఇస్తున్నారు, అతను చేసిన తప్పేం లేదు, అన్నీ అందుతున్నాయి కాబట్టి మేము అతనికి ఓటేస్తాం అంటున్నాం. ఎవరో కిట్లైన వాళ్ళు చేస్తారు తప్పించి అందరూ కూడా మంచిగా ఎన్నుకుంటాననేసి మాటిస్తున్నారు సార్. ఎన్నికలు ప్రచారం మొదలైంది, అందరూ కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎన్నికలు చాలా కీలకమని చాలామంది అంటున్నారు. కానీ మీ మనసులో ఏముంది, ఎవరైతే బెటర్ అని అనుకుంటున్నారు మీరు? మనసులో ఏముందని చెప్పాలన్నా, మాకు జగన్ గారు అంటే చాలా అభిమానం సార్. అతను చేస్తున్న పనులు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇప్పుడు పెన్షన్లు ఒకటి ఆపేశారు. వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు సార్. ప్రతి నెల 1వ తారీఖు రాగానే వాలంటీర్ తీసుకెళ్ళి తెల్లవారితో 6 గంటల తలుపుతోటి ఇచ్చేవారండి. వికలాంగులు కానీ, ముసలోళ్ళు కానీ, వృద్ధులు కానీ, ఒంట్లో బాగులేని ఆరోగ్య పరిస్థితి ఇదైన వాళ్ళు కూడా, మంచాన పడి ఉన్న వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఇవ్వడం, వాళ్ళు ఎంతో సంతోషపడేవారండి. ఇప్పుడు అలాంటిది గత ప్రభుత్వం ఎప్పుడో పసుపు కుంకాలు ఎప్పుడో చంద్రబాబు ఉండేటప్పుడు ఇచ్చినవి అప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆపలేదండి వాళ్ళకి. అవి ఆపలేనప్పుడు ఇప్పుడు వీళ్ళు ఈ పెన్షన్లు వాలంటీర్లు పంచుతున్నారని ఆపడం చాలా తప్పండి. అప్పుడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు, చంద్రబాబు నాయకుడిగా ఉండేటప్పుడు పసుపు కుంకాలుగా ఆడాలు 10,000 పంచినప్పుడు కూడా ఎందుకు పంచుతున్నాం అని కూడా మా జగన్మోహన్ రావు గారు అనలేదు. అలాంటప్పుడు ఇప్పుడు వాలంటీర్లు ఇస్తున్నారంటే వీళ్ళకి ఎందుకండి అంత అభ్యంతరం? దేనికి? సరే, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, మీరు చంద్రబాబు నాయుడు పాలన చూశారు 2014 నుంచి 19 వరకు, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు. మీకు ఏ పాలన నచ్చింది? జగన్మోహన్ రావు గారిదే పాలన నచ్చిందండి. అతనిదే, జగన్మోహన్ రెడ్డి గారిదే పాలన నచ్చిందండి మాకు. ఎంత బాగుందంటే ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే, ఏది చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారినే చెప్తున్నారండి. సిటీలో చాలామంది అంటే అన్నీ పెరిగాయి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకనే అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు నిజమంటారు? మీరు కూడా విశాఖపట్నంలో ఉన్నారు కదా. ఏంటి అది అనుకోవడం తప్పండి, అలాగ అనుకోవడం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుండగా అన్నీ పెరిగిపోయి అనేటప్పుడు అవతల అగనిస్ట్ పార్టీ వచ్చినప్పుడు కూడా పెరిగితాయి కదండి. అప్పుడు కూడా అలా ఎలా అనుకోవాలండి? మరి వాళ్ళు వచ్చినప్పుడు పెరిగితే అది మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం పెంచట్లేదండి. గవర్నమెంట్ పరంగా చేసుకుంటే సెంట్రల్ నుంచి వస్తున్న దీన్ని బట్టి మాట్లాడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గ్యాస్ కానీ ఇలాంటివి కానీ అతనికి సంబంధం లేదండి. ప్రజలు అనుకోవడం అపోహ. కానీ జగన్మోహన్ రెడ్డి అంతా మంచి పరిపాలన చేస్తున్నారు. ప్రజలకు ఏది కావాలో పేద సాదా అన్నోళ్ళు చూసుకొస్తున్నారండి. మిగిలిన చాలా పార్టీలు మీ ఇంటికి వస్తున్నాయి కదా ప్రచారానికి, మీరేం చెప్తారు వాళ్ళకి?
ఏం చెప్పాలండి, ఇప్పుడు వచ్చి ప్రచారాలు చేస్తే ఏముందండి, కరోనా టైంలో ఒక్కరు కూడా కనిపించలేదండి. కరోనాలో అలా పడి చనిపోయి ఉంటుండగా కూడా ఒక్కొక్కడు ఎక్కడెక్కడో వెళ్ళి దాక్కొని ఏ గెస్ట్ హౌస్లోనూ అక్కడే ఉన్నారు తప్ప ఎలా ఉన్నారు కూడా ప్రజలు. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పరిపాలన సంవత్సరం లోపు అలా అయిపోగానే అతను ఎలా సేవలు చేశారో, హాస్పిటల్ అనగా అంబులెన్స్ అనగా ఎక్కడికెక్కడ ఆక్సిజన్లు ఇప్పించి ప్రజలు ఎంత బ్రతికించుకున్నారండి. 4.5 పరిపాలనలో కూడా సగం కరోనా టైంలోనే సంవత్సరంన్నర గడిచిపోయింది. తర్వాత వచ్చిన తర్వాత అవతల అప్పులు చేసి వదిలేసిన గవర్నమెంట్ని ఇతను తీసుకొని వచ్చి ఎన్నో బాధ్యతలు చేశారు సార్ అతను. ఎందుకంటే ఈ జనసేన కానీ, ఇంకా బీజేపీ కానీ, టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ ఇంతమంది కలిసి ఒక్క జగన్మోహన్ రెడ్డి మీదకే వస్తున్నారండి. అది చాలా తప్పండి. ఎందుకంటే అతను మామూలు సాదాసీదా మనిషిగా మా ప్రజలు మా మనస్తత్వం తెలుసుకొని అతను మసులుకుంటున్నారు కానీ సరే స్వార్థం అనేది ఎక్కడ చూపించలేదండి. నెక్స్ట్ వచ్చేది కూడా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారండి, అది 100% మేము చెప్పగలమండి. మళ్ళీ వచ్చేది సీఎం గారు మా జగన్ గారు. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ కుమార్ గారు ఉన్నారు సార్. అతను కూడా మానవత్వంతో పేద ప్రజలంటే ఏటో అతను మనసు తెలుసుకొని ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్ళి ఒకళ్ళ ప్రాబ్లం ఏంటి, హెల్త్ పరంగా కానీ లేకపోతే పెన్షన్ల పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ నేనున్నానమ్మా అని చెప్పి భరోసా ఇచ్చి ప్రతి ఒక్కరికి ఆదుకుంటున్నారండి. అతను నిజంగా ఆడారి ఆనంద్ కుమార్ గురించి చెప్పాలంటే మాటలు చాలట్లేదండి. మా దృష్టిలో మాత్రం అతను మాకు ఎమ్మెల్యే అండి. అతను పోటీలో గెలిచినా గెలకపోయినా మాకు మాత్రం అతను ఎమ్మెల్యే. లేదు సార్, 100% గెలుస్తారండి, 100% గెలుస్తారండి. మేడం చెప్పండి, ఎన్నికలు ప్రచారం జరుగుతుంది కదా, మీ ఇంటికి ప్రచారానికి అందరూ వస్తున్నారా? వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు? చాలా అన్ని పార్టీలు వస్తున్నాయి కదా, వైసీపీ, టీడీపీ, అదే కూటమి పార్టీలు అన్నీ వస్తున్నాయి కదా. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మీరు ఉన్నారు. ఒకవైపు టీడీపీ అభ్యర్థి గణబాబు, ఒకవైపు వైసీపీ అభ్యర్థి ఆనంద్ కుమార్ గారు ఉన్నారు. మీ వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు సమాధానం? సార్ మేమైతే, నా పేరు మున్ని అండి, వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 52 వార్డులో ఉంటున్నాము. మేమైతే ఎన్నికలకు ప్రచారానికి ఎవరిని రావద్దనే చెప్తున్నామండి. ఎందుకంటే మేము ఫిక్స్ అయిపోయాం, ఆనంద్ కుమార్ గారే గెలుస్తారు, ఆయన ఎమ్మెల్యేగానే చూస్తాము. అలాగే నెక్స్ట్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారినే చేసుకుంటాము, గెలిపించుకుంటాము. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఆనంద్ గారు గిఫ్ట్గా ఇచ్చేది వెస్ట్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఆనంద్ కుమార్ గారు ఎమ్మెల్యేగానే మేము చూస్తాం. అంటే ఆనంద్ గారు తొలిసారి పోటీ చేస్తున్నారు, గణబాబు గారు 2 సార్లు పోటీ చేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే ఆ గణబాబు గారు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూ ఏమీ చేయలేదని మీరు అనుకుంటున్నారా? 100% చేయలేదండి. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆడారి ఆనంద్ కుమార్ గారు దగ్గర 16 నెలల నుంచి కష్టపడుతున్నారు. ప్రతి వార్డులోనూ ప్రతి గడపకి వెళ్ళి కూడా ప్రతి ఒక్కరు సాధక బాధలు వింటూ వాళ్ళకి ఏదైనా పెన్షన్ రాకపోయినా సరే, ఇల్లు లేకపోయినా సరే సొంత డబ్బులతోటి ఇల్లు కట్టించి ఇవ్వడం, అలాగే సొంత డబ్బులతోటి పెన్షన్లు ఇవ్వడం, ఏదైనా హెల్త్ పరంగా ఎవరికైనా ఏదైనా ఉంటే సహాయం చేయడం, విద్యాపరంగా కూడా స్కాలర్షిప్స్ ఇప్పించడం, నిరుద్యోగంగా ఉన్న యువకులకి ఎవరికైనా సరే కొన్ని కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళకి ఉద్యోగ రీత్యా వాళ్ళకి అవకాశం కల్పించడం అనేది చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆడారి ఆనంద్ గారిని ఏదైతే నిర్మించారో అది మా యొక్క నియోజకవర్గంలో మాకు గిఫ్ట్గా మేము భావిస్తున్నాం. ఎందుకంటే దేశ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇదిగా ఇష్టంగా మాకు జగన్ గారే మాకు సీఎం కావాలి అని ఎలాగనుకుంటున్నారో మేము కూడా ఆడారి ఆనంద్ గారుగా గెలిపించుకొని మేము ఆయన కోసం ఒక కార్యకర్తలుగా మేము పనిచేసి మేము ఆడారి ఆనంద్ గారిని ఎమ్మెల్యేగా చూడాలనేదే మా కోరిక. అంటే మీరు ఒక గృహిణిగా ఉన్నారు, మీరు ఒక కార్యకర్తగా పనిచేస్తూ ఉంటారు. ఎందుకు అంత వైసీపీ అంటే ఎందుకు అంత అభిమానం? అంటే మీరు ఇంట్లో చాలా పనులు చేసుకుంటే ఒక గృహిణిగా మీరు ఉన్నారు, ఇంతగా అభిమానాన్ని చూపెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? గత ప్రభుత్వం చూసాం, 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసాము. అందులో ఎన్ని బాధలు పడ్డాము, ఎంత ఇబ్బందులు పడ్డాము అనేది ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు తీసుకొచ్చిన తర్వాత నవరత్నాల్లో 99% అంతా కూడా ఏదైతే ఇస్తాను అన్నారో అది ఇచ్చారు. మడమ తిప్పకుండా మాట తప్పకుండా ఇచ్చారు. ఆ విధంగా ఇచ్చినప్పుడు ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు కూడా అన్ని పథకాలు ఇచ్చి వాళ్ళు ఎప్పుడు ఏదైనా జాబ్ చేస్తేనే మనిషికి డబ్బులు అనేది వస్తాయి నెల. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇస్తున్నారు అంటే ఆయన గొప్పతనమే కదండి. అలాంటి వ్యక్తినే కావాలని కోరుకుంటాం కదా.
సార్ ఈరోజు మేము నూరు భాష కార్పొరేషన్ నూరు భాష సంఘస్థులుగా మేము ఉన్నాము అంటే ముస్లిమ్స్ గాను అది జగన్మోహన్ రెడ్డి గారు మాకు 2 జీవోలు ఇచ్చారు సార్. ఏంటంటే పిల్లలకి ఇండియన్ ముస్లిమ్స్ అని అంటే ఉద్యోగాలు అవి రాకుండా ఉన్నందుకు దూదేకల ఇండియన్ ముస్లిం మేము కూడా ముస్లింలమే అని ఒక ఇది అనేది మమ్మల్ని కూడా ముస్లింలుగా యాడ్ చేసి ఈరోజు ఆ యొక్క జీవోని ఇవ్వడం వల్ల మేము చాలా సంతోషిస్తున్నాము. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 125 జీవో మీద 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ రోజు ప్రతి ఒక్క ముస్లిం కూడా డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను సాఫ్ట్వేర్లుగా ఈరోజు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ జీవోని క్యాన్సిల్ చేశారు. చేయడం వలన అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఇవ్వలేదు. ఈరోజు ముస్లిమ్స్ అంతా ఏదో ఇది ఏంటంటే ఆటోమొబైలు మటన్ షాపులు అవి చేసుకునే పిల్లలకి ఆ విధంగా చేయడం అనేది చాలా చాలా బాధపడ్డారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఆ జీవోని ఇవ్వటం, మళ్ళీ ఇంకో జీవో ఏంటంటే నూరు భాష దీంట్లోనే సగం పింజారోడ సగం సాయిబు అనేసి పేర్లు పెట్టి పిలవడం చేయడం అది కొన్ని సినిమాల్లో కూడా మనం చూసాం, వింటున్నాం కూడా. అది మతపరంగా చాలామంది బాధలు పడిన రోజులు ఉన్నాయి. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో తీసుకొచ్చి అలా ఎవరైనా చేస్తే అట్రాసిటీ కేసులు పెట్టండి అని చెప్పారు. ఈరోజు మేము మా సంఘస్థులు అందరం కూడాను మేము జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేసి గెలిపించుకోవాలి. ఒక కార్మికులుగా జెండా పట్టుకొని మోసి ఒక కార్మికులుగా మేము అందరం కూడా ఇచ్చేసి రాబోయే కాలంలోన సీఎం జగన్మోహన్ రెడ్డిగా గెలిపించుకోవాలనుకుంటున్నాము. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, జనసేనతో కూడా పొత్తు పెట్టుకున్నారు. ముస్లిమ్స్కి బీజేపీ అంటే పడదు. మేము ఆ విధంగా మేమైతే ఆ యొక్క పార్టీ రాకూడదని మేము కష్టపడుతున్నాము. ఎందుకంటే మేము వస్తే మమ్మల్ని అడగారు వర్గంగానే ఉంచుతారే తప్ప మమ్మల్ని అంటే పైకి అనేది తీసుకురారు. ఆ విధంగా తీసుకొచ్చే ఏకైక వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారే. మమ్మల్ని గుర్తించి మా కోసం చేసిన మనిషి కోసం మేము ఎంతటికైనా పోరాటానికి రెడీగా ఉన్నాం. స్టార్ క్యాంపెయినర్ మీరే అవుతారా వైసీపీ కోసం? అలా నేను కార్యకర్తగానే ఇచ్చేస్తాను. మాకు మా ఫ్యామిలీ కాంగ్రెస్లో ఉన్నారు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఉంటూ మేము పనిచేయడానికి ఇది అవుతున్నాం. మాకు జగన్ గారే రాబోయే కాలంలో మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలని కోరుకుంటున్నాను. ఓకే.